ముఖ్యమంత్రిని మాత్రం అటకెక్కించేటట్టే కనబడతా ఉన్నారు. వి ప్రకాష్ గారు, చెప్పండి. ఒకటి ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ అయితే రిపోర్ట్ సబ్మిట్ చేసింది, సిబిఐకి ఇచ్చేశారు. సో వాట్ నెక్స్ట్ ఫర్ బీఆర్ఎస్? బీఆర్ఎస్ ఎందుకు ఆపోజ్ చేస్తోంది సిబిఐ? ఫస్ట్ లెట్ మీ టెల్ యూ ఫస్ట్, ఈ సిబిఐకి జీవో ఇచ్చుడు వ్యాలిడ్ కాదు. ఓకే, ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వాలి. ఓకే, సిబిఐ ఎంక్వైరీ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయాల్సింది ప్రైమ్ మినిస్టర్ లేదా కంట్రీ హోమ్ మినిస్టర్. ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు లేదా నేరుగా చేయడానికి లేదు, చేస్తారు కదా నేరుగా. శరత్ గారు చెప్పాలి ఇక్కడ. నేను చెప్పేది అండి, ఒక నిమిషం అడ్వకేట్ అయ్యా, చెప్పండి. నేరుగా ఓన్లీ హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్ వల్ల నేరుగా వాళ్ళు టేకప్ చేస్తారు. ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా చేయడానికి వీల్లేదు. కాబట్టి ఈ జియోతో టేకప్ చేయరు వాళ్ళు. వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. మోడీ గవర్నమెంట్ సిబిఐకి పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ లెటర్ మీద వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతారు, ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అడిగింది, మేము ప్రొసీడ్ కావచ్చు అని చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ కాన్సెంట్ తో ప్రొసీడ్ కావాలి. వాళ్ళు అప్పుడు సెక్షన్ 5 కింద వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేయాలి. వీళ్ళు సెక్షన్ 6 కింద జియో కాకుండా ప్రాపర్ ఫార్మాట్ లో అప్లై చేయాలి సిబిఐకి. ఓకే, సో ఇప్పుడు చేసిన పద్ధతి కరెక్ట్ కాదా? కాదు. మీరు వీలైతే సిబిఐ లక్ష్మణ గారిని లైన్ లో తీసుకోండి. ఓకే, వారు దీని మీద క్లారిటీ ఇస్తారు. అడుగుదాం. సో అయితే ఇప్పుడు దీన్ని కూడా కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. ఫస్ట్ సిబిఐకి ఏ అంశాల మీద ఎంక్వైరీకి ఇచ్చారు? వీళ్ళు డిజైన్ లోపం మీద ఎంక్వైరీ చేయాలి. అంటే ఒకటి, సిబిఐకి సంబంధించి ఇప్పుడు కన్సెంట్ లేదు రాష్ట్ర ప్రభుత్వం. మొన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వమే రద్దు చేసింది. తెలంగాణలో సిబిఐ అడుగు పెట్టాలంటే దాని కన్సెంట్ విత్డ్రా చేసింది. ఈ కేసులో రివోక్ చేసినట్టున్నారు. రివోక్ చేసి స్పెషల్ పర్మిషన్ ఇచ్చినట్టున్నారు ఈ ఒక్క కేసులో. ఒక్క కేసు అని కాదు, మరి అసెంబ్లీలో తీర్మానం చేయలేదు భరత్ గారు, అది కూడా చూడండి మీరు. అంటే ఇదివరకు అసెంబ్లీ ప్రకారం ఏం చేయలేదు, డైరెక్ట్ గా జీవో ఇష్యూ చేసి దాన్ని సిబిఐకి పర్మిషన్ లేదు రాష్ట్రంలో ఎంటర్ కావడానికి అని జీవో ఇష్యూ చేశారు. సేమ్ అదే జీవో ద్వారా రివాక్ చేశారు. అదే ఇప్పుడు ఆ జీవో వల్ల సిబిఐ ఎంటర్ కావచ్చు. బట్ ఈ పర్టికులర్ కేసులో విత్ ద కాన్సెప్ట్ ఆఫ్, అంటే ఎనీ ప్రొసీజర్ ఏ స్టేట్ అయినా ఒక కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎగ్జంప్షన్ ఉంటది. కేంద్ర పాలిత ప్రాంతాలకు నేరుగా సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ మన రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా ఎవరు పర్మిషన్ వాళ్ళ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నేరుగా చేయొచ్చు. సో ఇక్కడ ఒకటి అందరూ అర్థం చేసుకునే ప్రయత్నం, బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తుంది సిబిఐ ఎంక్వైరీని? అసలు ఏం లేదు కదా, ప్రాబ్లం ఏంటి? అంటే కాలయాపన తప్ప అందులో ఏం లేదు. సిబిఐ ఎంక్వైరీ చేయడానికి నిజంగా తప్పు చేయకపోతే, నిజంగా ఏమీ జరగకపోతే ఎందుకు భయపడాలి సిబిఐకైనా? తప్పు చేసినట్టయితే 3 కమిషన్లు ఎందుకు అవినీతి మీద కామెంట్ చేయలేదు? ఇప్పుడు ఒకటి, ఎన్డీఎస్ఏలో ఎక్కడ కూడా ఇంత డబ్బు ఎక్కువ పే చేశారు, దుర్వినియోగం చేశారు, ముఖ్యమంత్రి ముట్టినాయి, ఏ ఆధారాలు లేవు అక్కడ. విజిలెన్స్ కమిషన్ కూడా ఏం చెప్పలేదు. ఈ ఘోష్ గారు కూడా మొత్తం రిపోర్ట్ లో ఎక్కడ కూడా వారు రికవర్ చేయమన్నది 6 crores ఎవరి దగ్గర నుంచి అంటే వ్యాప్కోస్ దగ్గర నుంచి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే రిపోర్టు కోసం డబ్బులు పే చేశారో ఆ రిపోర్ట్ ప్రకారం ఇది కట్టలేదు కాబట్టి మీరు వ్యాప్కోస్ దగ్గర నుంచి రికవరీ చేయమన్నారు. అది మీనింగ్లెస్. అసలు వ్యాప్కోస్ కు డబ్బులు ముట్టినాయి, వ్యాప్కోస్ రిపోర్ట్ ఇచ్చింది, అది కట్టినా లేదా అనేది వాళ్ళకి అనవసరం. బట్ అది అంటే నేను ఈయన ఘోష్ గారు ఇచ్చిన రిపోర్ట్ మీద చాలా చెప్పగలుగుతా. ఒక మామూలు మున్సిపల్ మేజిస్ట్రేట్ జిల్లాలల్లో టౌన్లల్లో పనిచేస్తారు కదా, వాళ్ళు ఆలోచించినట్టు కూడా ఈయన ఆలోచించలేదు. చట్టం మీరే చెప్పారు చాలా హోప్స్ ఉన్నాయి ఘోష్ దాని మీద, ఆయన నిజంగా ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్పిన సందర్భం ఉంది గతంలో. మోసపోయినా ఎవరు? మీరు? నేను మోసపోయినా, చాలా సక్సెస్ఫుల్ గా నన్ను చీట్ చేశాడు. ఎట్లా అంటే ఫస్ట్ ఆయన చాలా నన్ను అట్రాక్ట్ చేయడం కోసం నాకు ఇంట్రెస్ట్ లేకుండే, నాకు దీని మీద నాలెడ్జ్ లేదు, నాకేం తెలియదు ఇరిగేషన్ మీద, మీరు నన్ను అప్డేట్ చేయండి, నాకు ఈ టెక్నికల్ నాలెడ్జ్ లేదు కాబట్టి నేను రానని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ అడిగితే నాకు మోడీ గారితో ఫోన్ చేయించాడు మీ ముఖ్యమంత్రి అని చెప్పాడు. తర్వాత మా ముత్తాత 5వ తాత బ్రిటిష్ ఇండియాలో మోడీ గారితో ఎవరు ఫోన్ చేయించారు? రేవంత్ రెడ్డి. ఏమని?
కమిషన్ దీన్ని టేకప్ చేయమని మోడీతో ఫోన్ చేయించాడా? మోడీతో ఫోన్ చేయించాడని ఘోష్ గారు నాకు చెప్పారు. ఓకే. కాబట్టి నేను తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చినాను, నాకు మీరు హెల్ప్ చేయాలి. మీరు మోడీతో రేవంత్ రెడ్డి ఎందుకు ఫోన్ చేయిస్తాడు? ఆయన రానన్నాడు కాబట్టి టేకప్ చేయనన్నాడు. ఇది ఓకే. మీరు నమ్ముతున్నారా నిజమని? అది నమ్ముతున్నాను, కానీ ఆయన ఒక గొప్ప జడ్జి అనే విషయంలో నేను ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చానో, అంటే మీ ద్వారా మీడియా ద్వారా ఇవ్వడమే కాకుండా స్వయంగా కేసీఆర్ గారికి కూడా చెప్పాను. నేను చేసిన పెద్ద తప్పది. దీన్ని కూడా బైకాట్ చేస్తే కూడా ఉండకపోయేది. అంటే అట్లా ఇప్పుడు నివేదిక మీకు మీరు ఏదైతే అనుకున్నట్టు కాదు, మీరు ఆర్గ్యుమెంట్ చేస్తున్న దానికి వ్యతిరేకంగా వస్తే అట్లా వేయచ్చా మనం? కాదు కాదు, అట్లా కాదు. మీకు ఓపిక ఉంటే నేను ఒక 5 minutes చెప్తాను. చెప్పండి. ఎందుకంటే నేను చెప్పేది కరెక్టా కాదా అనేది శరత్ గారు చెప్తారు. నంబర్ 1 ఏంటంటే, మీకు కూడా కావాలంటే పంపిస్తాను ఎక్స్పర్ట్ రిపోర్ట్. నేను ఆయనకి ఏం చెప్పానంటే, అంటే ఇది చాంబర్ లో జరిగింది 1-on-1 చిట్చాట్ అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు సభను తప్పుదో పట్టించాడు, మేడిగడ్డను కట్టొద్దని చెప్పి ఎక్స్పర్ట్ కమిటీ చెప్పలేదు. అయినా కూడా ఆయన ఇంగ్లీష్ సరిగా రాక ఇట్లా మిస్గైడ్ అయ్యాడు. మీరు కూడా అట్లా అయ్యారు. అక్కడ ఇష్యూ ఏంటంటే, మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్ కు ఫిజిబిలిటీ ఉందా అని అడిగారు. లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. దాన్ని గౌరవించి ముఖ్యమంత్రి గారు వాళ్ళు వద్దన్నారు కాబట్టి దాన్ని వదిలేశాడు. నది మార్గం ద్వారా నీళ్ళని తీసుకుపోయాడు. మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్కి వద్దన్నారు తప్ప మేడిగడ్డను వద్దని లేదు అని చెప్పాను. చెప్తే ఎక్కడుంది అట్లా అన్నాడు. 3 పేజీలు తీసి రెడ్ పెన్ తో అండర్లైన్ చేసి ఇచ్చాను. ఈ రిపోర్ట్ నేను ఉంచుకోవచ్చా అన్నాడు. ఉంచుకోండి అని చెప్పాను. తర్వాత ఎవిడెన్స్ డైరెక్ట్ మీడియా ముందు ఎవిడెన్స్ అయింది. మీడియా ముందు ఎవిడెన్స్ లో కూడా ఇదే విషయం చెప్పాను నేను. మేడిగడ్డను వద్దని లేదు, బట్ మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్కి వద్దన్నారు అని. అంటే వాళ్ళు ఇచ్చిన ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ గౌరవించిందా ప్రభుత్వం అన్నాడు. గౌరవించిందని చెప్పారు. తర్వాత సాక్షాత్తు ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్స్ వచ్చారు. వాళ్ళు ఎవిడెన్స్ లో చెప్పారు, మీది కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారు కదా మీ రిపోర్ట్ అని అడిగితే, మాది కోల్డ్ స్టోరేజ్ లో పెట్టలేదు, మేము ఇచ్చిన దాన్ని గౌరవించి ఆ రకంగా నీళ్ళని తీసుకుపోవడాన్ని వదులుకున్నారు వాళ్ళు. మరి మేడిగడ్డను మీరు వద్దన్నారు అంటే, మేము వద్దని లేదు, మేడిగడ్డ కట్టమన్నాం, మేడిగడ్డ ఫీజిబుల్ అని చెప్పాము. 3 సార్లు ఆ రిపోర్ట్ లో 11 పేజీల రిపోర్ట్ లో 3 సార్లు మేడిగడ్డ కట్టాలని ఉంది 105 మీటర్ సైట్ కి. స్పష్టంగా రాశాడు రిపోర్ట్ లో. మేడిగడ్డను వద్దన్నారు, అయినా కూడా కట్టాడు. మేడిగడ్డ ఫీజిబుల్ కాదన్నారు. మేడిగడ్డ ప్రత్యామ్నాయంగా వాళ్ళు సూచించిన వాటిని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టాడు. అసలు ఆ రిపోర్ట్ పట్టించుకోలేదు. ఎక్స్పర్ట్ కమిటీని ఎందుకు వేయాలి, ఎందుకు పట్టించుకోకుండా ఉండాలని చెప్పి తన గోస్ట్ రిపోర్ట్ లో రాశాడు. అంటే ఇది అబద్ధమా నిజమా ఆయన రాసింది? ఇది ఎవరన్నా మున్సిపల్ మేజిస్ట్రేట్ కూడా ఇంత బ్లండర్ చేస్తాడా ఎదురుగా రిపోర్ట్స్ పెట్టుకొని? ఇంకోటి, వాళ్ళు ఎవిడెన్స్ ఇచ్చి వాళ్ళు పోయేటప్పుడు ఏమన్నాడు, మీరు ఏదైతే చెప్పారో నా ముందు అది అఫిడవిట్ మీద సంతకం చేయాలన్నాడు. సంతకం చేశారు. ఆ రిపోర్టు మీరు ఆల్రెడీ హరీష్ రావు గారు తెప్పించుకున్నారు. ఇంకోటి భరత్ గారు, ఇప్పుడు ఈ 5 ఇంజనీర్లలో 4 బతికున్నారు. ఘోష్ గారి దగ్గర పోయినప్పుడు అనంతరాములు గారు ఉండే, మిగతా 3 ఆయన జోన్ పోయిన వాళ్ళంతా ఇప్పుడు ఉన్నారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆ రోజు లేడు, బట్ ఆయన కూడా మీకు అందుబాటులో ఉన్నాడు. మీరు ఈయన ఎక్కువగా డిపెండ్ అయింది ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ మీద. ఎవరు? ఘోష్ గారు. అందులోనే ఆయన తప్పులు చేశాడు. అందుకే నేను అన్నా, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కూడా ఇంగ్లీష్ రాదా? రేవంత్ రెడ్డికి రాదంటే నమ్ముదాం. పోనీ ఆయనకు కళ్ళ ముందు అది స్పష్టంగా చెప్తుంటే, ఆయన ముందు సాక్ష్యం ఇచ్చిండ్లు, నేను ఇచ్చిన, ఆయన ఇచ్చిండు, సీఎం గారు ఇచ్చారు, హరీష్ రావు గారు ఇచ్చారు, అందరం చెప్పినాం. ఎక్స్పర్ట్స్ వాళ్ళు మేడిగడ్డను వద్దని లేదు అంటే దాని ఉద్దేశం ఏంది? కావాలని చెప్పి ఆయన రాశాడు, తెలియక రాయలేదు. ఎందుకు కావాలని రాస్తుంటారు అంటే, నాయకులకు ఏది ఇష్టమో ఆయన అదే రాశాడు. ఎందుకు రాశాడు అనేది నాకు తెలియదు. నాయకులకి కానీ ఇప్పుడు అంటే మీరు అడ్వకేట్, మనం ఇట్లా అనొచ్చా? రిటైర్డ్ పెట్టుకోమానండి పీసీ క్వశ్చన్ నా మీద కమిషన్ దాని పెట్టుకోమానండి. లీగల్ గా అడుగుతారా? లీగల్ గా దాని ప్రొసీజర్ చెప్పారా మీకు? సెక్షన్ 10 ఉంది ఎంక్వైరీస్ కమిషన్ యాక్ట్ లో, సెక్షన్ 10A. మీరు గూగుల్లో వెతకండి. ఆయన హైకోర్టుకు వచ్చి నా మీద పిటిషన్ ఇవ్వాలి. నన్ను ఇట్లా అన్నాడు, అనుచితమైన వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ గారు, కేసులు రిజిస్టర్ చేయడానికి ఆయన పర్మిషన్ తీసుకోవాలి హైకోర్టుది. హైకోర్టు కూడా విచారణ జరిపి నా మీద కేసు పెట్టాలి. ఆ కేసులో ఏముంది, 6 నెలల జైలు శిక్ష గానీ లేకుంటే పెనాల్టీ గానీ. నేనేం అనుచితంగా మాట్లాడట్లేదు. కండ్ల ముందు రికార్డు ఉన్నా కూడా అబద్ధాలు రాయాల్సిన అవసరం ఘోష్ గారికి ఏమొచ్చింది? నంబర్ 2 ఇంకోటి కూడా చెప్తాను నేను. సిడబ్ల్యూసి ఇచ్చిన జియోలలో
తుమ్మిడటి దగ్గర ఎంత నీరైతే లభ్యమవుతుందో 165 టీఎంసీ అని రాశారు వాళ్ళు. మేడిగడ్డ దగ్గర ఎంత లభ్యమైంది అని రాశారంటే 284 టీఎంసీలు అని రాశారు. 2 జీవోలు ఆయనకి ఇచ్చాం, నేను ఇచ్చాను, హరీష్ రావు గారు ఇచ్చారు, సీఎం గారు ఇచ్చారు. ఆ జీవోలు అన్ని చదివి మేడిగడ్డ దగ్గర ఎన్ని నీళ్లు ఉన్నాయో తుమ్మిడిగడ్డ దగ్గర గన్నే నీళ్లు ఉన్నాయి, కావాలని చెప్పి స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడ కట్టకుండా పోయాడని రాశాడు. మూడోది ఏంటంటే ఆయన రాసిన దానిలోనే ఈ డిసిషన్ తీసుకున్న హై పవర్ కమిటీ కావచ్చు, ఈ ఏదైతే తుమ్మిడిగట్ట నుంచి మార్చాలని డిసిషన్ తీసుకున్న కమిటీ ఉందో అందులో వ్యాప్కోస్ ఉన్నది, అందులో కావలసిన మంత్రులు గాని అందరు గాని ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో నిర్ణయం తీసుకున్నారని లోపల రాస్తాడు, కంక్లూజన్లు ఏం రాస్తాడంటే కేసీఆర్ గారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోండి రాస్తాడు. అంటే సెల్ఫ్ కాంట్రాడిక్టరీ అంశాలు అందులో చాలా ఉన్నాయి. బహుశా శరత్ గారు చదివారో లేదో, నా దగ్గర రిపోర్ట్ మొత్తం 3 వాల్యూమ్స్ ఉన్నది, నేను పంపిస్తాను. ఇటువంటి కాంట్రాడిక్షన్స్ అన్ని కూడా రాసి, మరి సుప్రీంకోర్టు జడ్జి కదా, మరి ఆయనకు సుప్రీంకోర్టు రూలింగ్స్ మీద గౌరవం లేదా అండి? ఇప్పుడు రాధాకృష్ణన్ కేసు 58 లో వచ్చింది, తర్వాత 3 కేసులు వచ్చినాయి, కిరణ్ బేడిది వచ్చింది, తర్వాత అద్వానీది వచ్చింది, జయలలిత కేసు కూడా వచ్చింది. అన్నిట్లో కూడా సెక్షన్ 8B 8C అనేది మ్యాండేటరీ. మరి ఎందుకు అవకాశాలు ఇవ్వలేదు? పెళ్లి పిలిచినట్టు పిలుస్తాడా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని? ఏ టు యువర్ విల్ యూ కెన్ బ్రింగ్ ఎనీ డాక్యుమెంట్ అన్నాడు. అట్లా కాదు కదా. ఆయన మీద ఎవరెవరు ఏం ఆరోపణలు చేశాడు? ఇప్పుడు ఒక చిన్న క్రిమినల్ కేసులో కూడా కోర్టులో ఎగ్జామినేషన్ జరుగుతుంది. అక్యూజ్డ్ మీద విచారణ జరిగే ముందు మా ఫలానా కంప్లైంట్ నీ మీద ఈ ఆరోపణ చేశాడు, నువ్వు చేసావా, నేరాన్ని ఒప్పుకుంటున్నావా, లాయర్ను పెట్టుకుంటావా అని అడుగుతారు. అడిగినప్పుడు నేను చేయలేదు అన్న తర్వాత కేసు మొదలవుతుంది. క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. మరి ఇప్పుడు లాస్ట్ లో పిలిచినప్పుడే మీరు అనాలి కదా, లాస్ట్ లో పిలిచినప్పుడే కేసీఆర్ హరీష్ రావు అనాలి కదా, మమ్మల్ని లాస్ట్ లో పిలిచారు, మళ్ళీ మా క్రాస్ ఎగ్జామినేషన్ అవకాశం ఇవ్వాలని అడిగారా? అంటే ఆ రోజు ఎండ్ చేస్తున్నా అని చెప్పలే కదా ఆయన. అంటే అప్పటికి నెక్స్ట్ లాస్ట్ డే కదా. లాస్ట్ డే కాదు, అంటే పిలిచింది జూన్ 30 లాస్ట్ ఉంది. ఇంకా ఒక నిమిషం భరత్ గారు, 7 సార్లు లాస్ట్ డేట్ వచ్చింది. లాస్ట్ డేట్ అయినాక కూడా దాన్ని పొడిగించారు కదా. రెండవది చట్ట ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే క్రాస్ ఎగ్జామినేషన్ కు చేసుకుంటామని హరీష్ రావు కేసీఆర్ అనలేదు అని అన్నారు అనుకోండి. కాదు, ఇక్కడ ఏంటంటే చట్టం తెలిసిన వ్యక్తి ఎవరండి? ఆ ముగ్గురిట్లో చట్టం గురించి బాగా నాలెడ్జ్ ఉన్న పీసీ ఘోష్. ఆయన బాధ్యత అది. మీ ప్రతిష్ట దిగదార్చే విధంగా కొందరు మీ మీద మాట్లాడారు. మీరు ఆ రూలింగ్ చదవండి. ఇవాళ రేపు ఏమున్నది, పర్ప్లెక్సిటీకి పోయినా, చాట్ జీపీటీకి పోయినా మీకు అన్ని కనబడుతూనే ఉంటాయి. మీరు ఆ రూలింగ్స్ వాళ్ళు స్పష్టంగా ఏం చెప్పారంటే, ఏదైనా ఇమేజ్ ను గానీ ప్రతిష్టను గానీ దెబ్బతీసే విధంగా ఎవరైనా చెప్పినట్టయితే అవి దృష్టికి తీసుకొచ్చి వాటి మీద మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించుకోవడానికి తీసుకొని రండి. మీ మీద ఇట్లా చెప్పిన వాళ్ళను క్రాస్ ఎగ్జామిన్ కావాలంటే చేసుకోవచ్చు అని చెప్పాలి. ఆయన అవకాశం ఇవ్వాలండి. ఆయన ఇవ్వకుండా వీళ్ళ మీద పెడితే ఎట్లా బాధ్యత? సో శరత్ గారు, Yes, sir. క్రాస్ ఎగ్జామిన్